నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన వెడ్మబుజ్జు పటేల్ను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి అల్లోలి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. లెఫ్ట్ పోజంపాడ్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన సైన్స్ ల్యాబ్ కంప్యూటర్లను ఉపయోగించుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా టీచర్స్, పేరెంట్స్ విద్యార్థుల స్టడీస్పై నేరుగా అబ్జర్వ్ చేయగలరని పేర్కొన్నారు. విద్యార్థులు నేర్చుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి చేసుకోవాలన్నారు. Hydrochloride and hydrochloric acid and sodium hydroxide. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. రాసుకోండి. సర్వే నెంబర్ రాసుకోండి. నెంబర్ రాసుకోండి. పక్కతట్ల నర్సమ్మ, వైఫ్ ఆఫ్ భూమయ్య, బెల్లాల్ మండల్. సర్వే నంబర్స్ నిర్మల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబుజ్జు పటేల్ను నిర్మల్ ఐబీ కార్యాలయంలో మాజీ మంత్రి అల్లోలి ఇంద్రకరణ్ రెడ్డి శాల్వా పూలమొక్కతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మాజీ గారు రాజేందర్, పివి రమణారెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, పాకాల రామచందర్, మేడార ప్రదీప్, రాజేశ్వర్, రాజు, రావుల ముత్యం తదితరులు పాల్గొన్నారు. సార్
నిర్మల్ పట్టణంలో ఇటీవల ఎన్నికైన ఆర్యవైశ్య నూతన కార్యవర్గ సభ్యుల అభినందన సభకు బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు బుధవారపేట చౌరస్తా నుండి నాయుడువాడ వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ నూతన కళ్యాణ మండపం నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. సంఘ సభ్యులు తెలిపిన సమస్యలను వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సంఘ సభ్యులు ఎమ్మెల్యేను శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా అధ్యక్షులు రితోష్ రాథోడ్, ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మెడ్సెమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చాంద మండల కేంద్రంలో మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం దుకాణం గ్రామం మధ్యలో ఉండడం వలన ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రతి వారం వారసంత జరుగుతుందని, ఆ సమయంలో మహిళలు అటువైపు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే మద్యం దుకాణాన్ని ఊరి బయటకు ఏర్పాటు చేయాలని కోరారు. లక్ష్మణచంద్ర మండల్ హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు 2 వైన్స్లు ఉండేవి. ఆ 2 వైన్స్లు ఉంటే ఇప్పుడు కొత్తగా రీసెంట్లీ ఏదైతే అయిందో మండలానికి 2 వైన్స్లు అని చెప్పేసి కాన్కాపూర్లో 1 ఇవ్వడం జరిగింది, లక్ష్మణచంద్రలో 1 ఇవ్వడం జరిగింది. సో ఈ 2 వైన్స్లు ఒకటే చోట ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది మాకు. అక్కడ మాకు మార్కెట్ యార్డ్ ఉంది, ప్రతి సోమవారం అక్కడ వెజిటేబుల్ మార్కెట్ జరుగుతుంది. అండ్ అక్కడనే చుట్టుపక్కలనే అన్ని ఆఫీసులు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం కుటుంబాలు నివసిస్తూ ఉండే గృహాలు కూడా ఉన్నాయి. మహిళలకు ఇబ్బందికరంగా ఉంది. అక్కడ చుట్టుపక్కల తిరగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు మండే రోజు అక్కడ రద్దీగా ఉండే ప్రదేశంలో న్యూసెన్స్ అవుతుంది. కొందరు తాగి కూడా ఎక్కడంటే అక్కడనే పడిపోతున్నారు. అక్కడ మహిళలు కూరగాయలకు పంపించినా కూడా వాడు కూరగాయలకు తీసుకెళ్ళిన డబ్బులు కూడా అక్కడనే పెట్టుకొని తాగిపోయి పడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ న్యూసెన్స్ అవుతుంది కాబట్టి ఊర్లే సెంటర్ సిటీలో ఉన్నది కాబట్టి ఆ సెంటర్ పాయింట్కి ఎంచి దాన్ని ఊరికి చివరన ఎక్కడైనా పెడితే బాగుండని చెప్పేసి ఇక్కడ గ్రామంలో పెద్ద మొత్తంలో అందరం దాని గురించి విశ్లేషించుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దానిపైన కలెక్టర్ గారికి మేము ఒక ఫిర్యాదు ఇస్తామని వచ్చినాం. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక ఫిర్యాదు ఇస్తామని వచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు. అర్హులైన బీడీ కార్మికులకు చేయూత పథకంలో 4,000 ఇవ్వాలని కోరారు. రైతులు పండించిన పత్తి పంటకు ఎలాంటి షరతులు లేకుండా సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 420 హామీలతో పాటుగా 6 గ్యారంటీలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి 6 గ్యారంటీలు ఈనాటికి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరం ఇవాళ ప్రారంభమవుతా ఉంది. మరి డిసెంబర్ 1 నుంచి 9 వరకు సంబరాల పేరుతోటి మేము పెద్ద ఘనకార్యం చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు సంబరాలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి గారికి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసిన తర్వాత సంబరాలు చేసుకోండి. 420 హామీలు అమలు చేసిన తర్వాత సంబరాలు చేసుకోండి. బీడీ కార్మికులకు 4,000 రూపాయలు ఇచ్చిన తర్వాత సంబరాలు చేసుకోండి. ఇవాళ రైతాంగం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నది. మరి వాళ్ళు ఇవాళ తేమ శాతం పేరుతోటి పత్తిని కొనుగోలు లేక సీసీఐ కొర్రీలు పెడుతుంది. ఆ కొర్రీలు పెట్టకుండా సీసీఐ ఏదైతే మద్దతు ధరల చట్టం ఉందో దాని ప్రకారంగా కొనుగోలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రోజు రోజు బీడీ పరిశ్రమ పని ఉపాధి తగ్గిపోయి కేవలం 10 రోజులు 12 రోజులమే కార్మికులకు ఉపాధి దొరుకుతా ఉంది. అలాంటి పరిస్థితులలో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు 1000 రూపాయల జీవన భృతి ఇచ్చింది. అదే 2018 ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున కొట్లాడితే 2016 చేసింది. దాన్ని కాదనకుండా రేవంత్ రెడ్డి సర్కారు ఈ రోజు నేను
నేను అధికారంలోకి వస్తే చేయూత పథకం కింద 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి తులం బంగారం పెళ్ళలు ఇస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేసిండు. ఇవాళ 6 గ్యారంటీల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తున్నాడు. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి 9 వరకు మేము ఉత్సవాల పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాం. మీరు మా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన తర్వాతనే సంబరాలు జరుపుకోవాలి. ఈ ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్థానిక జుమరాత్పేట హైస్కూల్లో ఎన్సీసీ క్యాడెట్లు నిర్మల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు ఎన్సీసీ విశిష్టతను వివరిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ ఆఫీసర్ ప్రసూయ, అబ్జర్వర్లు శ్రీనివాస్, గంగాధర భోస్లేలు మాట్లాడుతూ క్రమశిక్షణకు ఎన్సీసీ క్యాడెట్లు మారుపేరుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్లు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లం రవిబాబు, ఉపాధ్యాయులు మనోహర్, హేమలత, మంజుల, నాగలత, హారిక, కూన శృతి, వసంతరావు, గంగాధర్, మల్లేశం, దత్తురాం, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం సమీపంలో గల ఇందిరమ్మ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఆ మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్యలు పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని పార్టీ నాయకులు తెలిపారు. నిర్మల్ జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని మామిడ ఉన్నత పాఠశాలలో జరిగిన ఇంగ్లీష్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో సన్మానించారు. ఇటీవల ఎన్నికైన వ్యవస్థాపక అధ్యక్షులు కడల రవీంద్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, ఏ రామ్మోహన్, కోశాధికారి రతన్ కుమార్లను సన్మానించారు. అలాగే ఇంగ్లీష్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు సాధించిన కె రామ్మోహన్ సంధ్యలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులు హరినాథరావు, దేవన్న, జాకీర్, ప్రేమ్ సాగర్, ప్రకాష్ రావు, ధర్మపురి, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి వాడలో జరిగిన వీర హనుమాన్ ఆలయ భూమి పూజ చేయడం జరిగిందని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దేవరశెట్టి గణేష్ కేశవ్ తెలిపారు. త్వరలో ఆలయ నిర్మాణం జరుగుతుందని, ఇందుకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శనగారపు రవి, ఉపాధ్యక్షులు కొండాజి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి రాతో సంతోష్, క్యాషియర్ ఠాగూర్ నవీన్, సత్యనారాయణ, వేణుగోపాలాచారి, రాజులదేవి, కిషన్, మురళి, మోగిలి, శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించాలి, మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన వెడ్మబుజ్జు పటేల్ను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి అల్లోలి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle.